చరణ్, నీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నావా? ఎందుకు? నీకు తెలిసే ఉంటుంది. ఆ శివరెడ్డి కూడా పోటీకి ఎదురు నిలబడి నా తండ్రి ఆశయాన్ని, నా కోరికని రెండు నెరవేర్చుకుంటాను. చరణ్, ఆ శివారెడ్డి అసలే రౌడీ. వాడి మీద నువ్వు పోటీ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. అనిత, ధైర్యం చెప్పాల్సి నువ్వేలా సరిపెట్టడం సరికాదు. వాడు రౌడీ అయితే వాడిని చంపడానికి పుట్టిన రౌడీ సింహం ఈ చరణ్. ఈ సింహం తెలిసితే వాడు చచ్చిపోతాడు. అవును చరణ్, ఆ మల్లారెడ్డి శివారెడ్డి చేసే హరాచకాలు ఘోరాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వాళ్ళని ఎదిరించగల శక్తి ధైర్యం నీకు మాత్రమే ఉన్నాయి. అనిత, నన్ను నమ్మకుండా ఈ ప్రజలకి న్యాయం చేకూరుస్తాను. ఆ శివరెడ్డి గారిని, ఆ మహేంద్ర గారిని ముగ్గురిని అంతం చేస్తాను. చరణ్, నీ ప్రేమ కోసమే పుట్టాను, నీ కోసమే ఎదురు చూస్తాను. ఇలా ఎంతకాలమైనా చూస్తూనే ఉంటాను. అనిత, పూల బాటలో నవ్వాల్సిన ఆ ప్రయాణాన్ని ముళ్ళ బాటగా మార్చిన ఆ శివరెడ్డిని అడ్డకి నరికి నా పగ తీర్చుకుంటాను. ఇంకెందుకు